గుడ్ మార్నింగ్ పిల్లలు. నా పేరు కనకం గణేష్. నేను మెదక్ డిస్ట్రిక్ట్ కోడిపల్లి మండలం ఎంపీపీఎస్ తునికి పాఠశాల యందు ఎస్జిటిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనము 5వ తరగతికి సంబంధించి 2వ పాఠం గుణించు భాగించు అనే పాఠంలో పార్ట్ 1 భాగాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. అయితే ఈ పార్ట్ 1 భాగంలో ఏముంటుందంటే పాఠం 2 గుణించు భాగించు. హైదరాబాద్ నుండి వరంగల్కు వెళ్లే 3 రకాల బస్సులు ఉన్నాయి. ఆ 3 రకాల బస్సులు ఏంటి? ఎక్స్ప్రెస్, డీలక్స్, ఇంద్ర. 3 రకాల బస్సుల ప్రయాణ ఛార్జీలు కింద ఇవ్వబడింది. ప్రయాణ ఛార్జీలు ఎక్స్ప్రెస్ కి ఏమో ఒక మనిషికి ఒక టికెట్, ఒక ప్రయాణికుడికి టికెట్ ఎక్స్ప్రెస్ కి 96 రూపాయలు, డీలక్స్ కి 135 రూపాయలు, ఇంద్ర ఏసీకి 171 రూపాయలు. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లే 3 రకాల బస్సు ఛార్జీల వివరాలు ఇక్కడ పట్టికలో ఇవ్వబడింది. అయితే ఒక వ్యక్తి యొక్క ఒక ప్రయాణికుడికి ఆ బస్సుకు ఉండే ఛార్జీలు ఇవ్వబడ్డాయి. అయితే ఆ రోజు టికెట్లు నాగేశ్వరరావు అనే వ్యక్తి టికెట్లు అమ్ముతున్నాడు. అమ్మేటప్పుడు ఎక్స్ప్రెస్ బస్సు 87 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు. 87 మంది టికెట్లు కొన్నారు. ఎక్స్ప్రెస్ బస్సుకి 87 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు. అయితే ఆ నాగేశ్వరరావు కౌంటర్ లో ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? ఇప్పుడు ఎక్స్ప్రెస్ కేమో 96 రూపాయలు. ఒక వ్యక్తి ప్రయాణం చేసినట్టయితే ఒకటి చేతి గుణించాలి. 96. అదే ఇద్దరు వ్యక్తులు టికెట్ కొన్నారనుకో ఆ బస్సుకి, అప్పుడు 2 చేతి గుణిస్తే 2 6 12, 1 2 9 18, 1 19. అలా కాకుండా మనకి 87 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు ఆ రోజు. మరి ఆ నాగేశ్వరరావు అనే వ్యక్తి కౌంటర్ లో కూర్చుని ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అని అడిగాడు అనుకోండి. ఒక వ్యక్తికి టికెట్ 96 రూపాయలు. 96 ఇంటూ మరి ఎంతమంది ప్రయాణం చేశారు? ఒక వ్యక్తి ప్రయాణం చేస్తే ఒకటి చేతి గుంచాం, ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తే 2 చేతి గుంచాం. కానీ 87 మంది ప్రయాణికులు టికెట్లు కొని ప్రయాణం చేశారు కాబట్టి 87 చేతి గుణించాలి. అప్పుడు 87 చేతి గుణకారం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ ఈ కిందనున్న 7 చేత ఈ 96 గుణించాలి. 7 6 42, 4 7 9 63, 63కి 4 కలిపితే 67. నెక్స్ట్ 7 చేతి గుణకారం అయిపోయింది. 7 6 42, 4 7 9 63, 63కి 4 కలిపితే 67. ఇప్పుడు 7తో గుణకారం అయిపోయింది. ఇప్పుడు 8తో గుణకారం చేయాలి. ఈ 8తో గుణకారం చేసినప్పుడు ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టి 8 6 48, 4 ఇప్పుడు 8తో 8ని 6 చేతి గుణకారం అయిపోయింది. 4 పెట్టాం. 8 9 72, 72కి 4 కలిపితే 76. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? కూడిక చేయాలి. 2 7 8 15, 1 6 6 12, 12 1 13, 1 7 1 8. అంటే 87 మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్సుకి టికెట్ కొన్నారు. ఆ 87 మంది ప్రయాణికుల వల్ల ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంతంటే 8352 రూపాయలు. గుణకారం చేస్తేనే మనము ఈ ఆదాయాన్ని మనం ఖచ్చితంగా కనుక్కోవచ్చు. అయితే ఇదే ప్రాబ్లం ని ఇదే గుణకారాన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇది 96, ఇది 87. 96ని 87 చేత గుణకారం చేయాలి. ఈ గుణకారం చేసేటప్పుడు ఇక్కడ 96కి 1ల స్థానంలో 6 ఉంది, 10ల స్థానంలో 9 ఉంది. కాబట్టి ఈ విధంగా మనకి 2 అంకెల సంఖ్యలు ఇచ్చినప్పుడు అడ్డంగా 2, ఇక్కడ 2 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఇది 96లో 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 2 అడ్డు వరుసలు గీశాను. అడ్డు వరుసలు 2 వచ్చే విధంగా
మరి 87లో 2 అంకెల సంఖ్య ఉంది కాబట్టి 2 నిలువు వరుసలు వచ్చే విధంగా మనము ఈ విధంగా బాక్స్ ని తయారు చేసుకోవాలి. అంటే ఇది 2 అంకెల సంఖ్య, ఇది 2 అంకెల సంఖ్య. అంటే ఈ సంఖ్యకి అడ్డు వరుస 2 అంటే ఇది 90, ఇది 96. 96 ఏ విధంగా రాయొచ్చు మనము? 90 + 6 అలా రాయొచ్చు కదా. అంటే 10ల స్థానంలో ఉంది కాబట్టి 9 10 90, 1ల స్థానంలో ఉంది కాబట్టి 6 1 6. ఆ విధంగా మనము ఈ 96కి 2 అడ్డు వరుసలు వచ్చే విధంగా 90 6 అని రాస్తాం. మరి 87ని ఏ విధంగా రాయొచ్చు? 8 10 80, 10ల స్థానంలో ఉంది కాబట్టి 8 10 80, 7 1ల స్థానంలో ఉంది కాబట్టి 7 1 7. ఈ 87ని 80 + 7 కింద రాయొచ్చు కాబట్టి ఈ నిలువు వరుసకి 80, ఈ అడ్డు వరుసకి ఈ నిలువు వరుసకి 7. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం 2 అంకెల సంఖ్యలు, ఇది 2 అంకెల సంఖ్య, ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి ఈ 2 అంకెల సంఖ్యకి 2 అడ్డు వరుసలు, ఈ 2 అంకెల సంఖ్యకి 2 నిలువు వరుసలు బాక్సులు తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఈ 90ని వేసి ఈ బాక్స్ లో వేయవలసిన గుణకారం ఏంటంటే ఈ 90ని వేసి ఈ 80ని గుణకారం చేయాలి. అప్పుడు ఏమొస్తుందో ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 2 సున్నాలు వేయండి. 9 8 72. అంటే ఈ 2 గుణకారం చేసి ఇక్కడ వేసాం. ఎంత వచ్చింది? 7200 వచ్చింది. మరి ఇదే నిలువు వరుస, ఇదే అడ్డు వరుసలో ఈ 90 ఈ 7 గుణించండి. ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 0 వేసి 7 9 63, 630 వచ్చింది. ఈ అడ్డు వరుస అయిపోయింది గుణకారం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఈ నిలువు వరుసలో ఇక్కడ ఎంత ఉంది? 80 ఉంది. ఈ 2 గుణకారం చేయండి. 6 8 48, పక్కన 0. మరి అదేవిధంగా ఈ 6ని ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 6 ఈ అడ్డు వరుసలో ఉన్న ఈ 6 ఈ నిలువు వరుసలో ఉన్న ఈ 7 గుణకారం చేస్తే 7 6ల 42. అంటే 96 ఇంటూ 87 అంటే అర్థం ఏంటి? ఎన్ని బాక్సులు వచ్చాయి మనకి? 1 2 3 4 బాక్సులు వచ్చాయి. కాబట్టి ఈ 4 బాక్సుల్లో ఏమేమి ఉన్నాయి? ఈ బాక్స్ లో ఆన్సర్ ఎంత వచ్చింది? 7200. ఈ బాక్స్ లో ఎంత వచ్చింది ఆన్సర్? 630. ఈ బాక్స్ లో ఎంత వచ్చింది? 480. ఈ బాక్స్ లో ఎంత వచ్చింది ఆన్సర్? 42. వీటన్నింటినీ మనం కూడిక చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడిక చేద్దాం. 7200, 630, 480, 42. చాలా జాగ్రత్తగా మనము 1ల స్థానంకి ఎదురుగా 1ల స్థానం వేయాలి, 10ల స్థానంకి ఎదురుగా 10ల స్థానం వేయాలి, 100ల స్థానంకి ఎదురుగా 100ల స్థానం వేయాలి, 1000ల స్థానంకి ఎదురుగా 1000ల స్థానం వేయాలి. 0 0 0 ఈ అన్నింటినీ కూడిక చేయాలి కాబట్టి కూడిక చేస్తున్నాం. 0 0 0 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, 4 8 12, 12 3 15, 5 1 1 2 3 3 6 9 9 4 13, 1 1 7 8. అంటే కూడిక చేస్తే వీటన్నిటిని కూడిక చేస్తే ఎంత వచ్చింది? 8352 రావడం జరిగింది. అంటే ఈ ఆన్సరు ఈ విధంగా వచ్చిన ఆన్సరు సమానంగా ఉంది. కాబట్టి మనం ఈ ప్రాబ్లం ని 2 పద్ధతుల్లో కూడా చేయవచ్చు. 2 పద్ధతుల్లో కూడా మీరు చేయండి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు రెండవ ప్రాబ్లం ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే 3 రకాల బస్సులో ఫస్ట్ ఎక్స్ప్రెస్ బస్ గురించి మనం చర్చించాము. ఇప్పుడు డీలక్స్ బస్ గురించి చర్చిద్దాం. డీలక్స్ బస్సు 61 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు. 61 మంది ప్రయాణికులు టికెట్ కొన్నారు. ఒక వ్యక్తి ప్రయాణం టికెట్ కొన్నట్టయితే వచ్చిన ఆదాయం 135 రూపాయలు అవుతుంది. ఇద్దరంటే 2 చేతుల నుంచి, ముగ్గురు ప్రయాణం చేసినట్టయితే 3 చేతుల నుంచి. మనకి డీలక్స్ బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? ఈ నాగేశ్వర్ అనే వ్యక్తి టికెట్ కౌంటర్ లో కూర్చొని ఉన్నాడు. ఆ రోజు మనకి 61 మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. 61 మంది ప్రయాణికులు డీలక్స్ బస్సు ద్వారా ప్రయాణం చేశారు హైదరాబాద్ నుంచి వరంగల్కి. అయితే ఒక వ్యక్తికి అయితే 135 రూపాయలు, అటువంటిది 61 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు కాబట్టి 61 చేత గుణించాలి. ఏ విధంగా గుణించాలి? ఫస్ట్ 1 చేత గుణించాలి. ఒక 5 5, ఒక 3 3, ఒక 1 1, 1 చేత గుణించాం. ఇప్పుడు 6 చేత గుణకారించాలి. 6 5 30, 3 6 3 18, 3 21, 2 6 1 6 2,
8. ఈ రెండింటిని కూడికి చేసినట్టయితే 5, 3, 2, 8 అంటే 8235 రావడం జరిగింది. మనం గుణకారం ఈ విధంగానే చేయొచ్చు. మరి ఇంకో పద్ధతిలో చేయొచ్చు. ఏంటి? టికెట్ ధర 135 రూపాయలు, ప్రయాణం చేసిన వ్యక్తులు 61 మంది, అయితే ఎంత వస్తుంది? ఇక్కడ ఇది 3 అంకెల సంఖ్య, ఇది 2 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య తీసుకున్నప్పుడు 3 అడ్డు వరుసలు తీసుకోవాలి. 1, 1, 2, 3 అడ్డు వరుసలు తీసుకున్నాం. మరి ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి 2 నిలువు వరుసలు. మరి ఈ సంఖ్యలో 3 అంకెల సంఖ్య కదా, ఈ 3 అంకెల సంఖ్యను విస్తరించినట్టయితే, ఇది 135ని విస్తరించినట్టయితే 100, 30 ప్లస్ 5 అంటే ఈ 100ని ఇక్కడ రాయాలి, ఈ 30ని ఇక్కడ రాయాలి, ఈ 5ని ఇక్కడ రాయాలి. అందుకే 3 అంకెల సంఖ్య కాబట్టి 3 అడ్డు వరుసలు వేసాం. 3 అడ్డు వరుసల దగ్గర ఇక్కడ 100 వేసాం, ఇక్కడ 30 వేసాం, ఇక్కడ 5 వేసాం. మరి ఇది 61ని విస్తరించినట్టయితే 6 బదులు 60 ప్లస్ 1 అంటే ఇక్కడ 2 అంకెల సంఖ్య కాబట్టి 60 ప్లస్ 1, అందుకే 2 నిలువు వరుసలు తీసుకోవడం జరిగింది. దీనికి 60, దీనికి 1. మరి ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఈ బాక్స్ లో ఏం చేయాలి అంటే, ఈ బాక్స్ లో ఏం చేయాలంటే ఈ 100ని 60ని గుణించాలి. 100 × 60. మరి ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఈ 30ని 60ని గుణించాలి. 30 × 60. మరి ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఈ 5ని 60ని గుణించాలి. మరి ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఈ 100ని 1ని గుణించాలి. ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఇక్కడున్న 30ని ఇక్కడున్న 1ని గుణించాలి. మరి ఈ బాక్స్ లో ఏం చేయాలి? ఈ 5ని 1ని గుణించాలి. మరి గుణకారం చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 3 సున్నాలు వేయాలి. 6 6. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, 2 సున్నాలు వేసాను. 6 3 18. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 వేసాను. 6 5 30, 300 వచ్చింది. 100 1 100, 31 30, 5 1 5. అయితే ఈ బాక్స్ లో 6000 రావడం జరిగింది, ఈ బాక్స్ లో 1800 రావడం జరిగింది, ఈ బాక్స్ లో 300, ఈ బాక్స్ లో 100, ఈ బాక్స్ లో 30, ఈ బాక్స్ లో 5 రావడం జరిగింది. వీటన్నింటిని ఏం చేయాలి? కూడికి చేయాలి. కూడికి చేయడం అంటే మనకి ఏంటి? 135 × 61 6000. ఫస్ట్ బాక్స్ 6000 ప్లస్ ఈ 3 బాక్సులో ఉన్న వాటిని ఏం చేయాలి? మనం 135 × 61 ఫస్ట్ బాక్స్ లో 6000 ప్లస్ రెండో బాక్స్ లో 1800 ప్లస్ మూడో బాక్స్ లో 300, నాలుగో బాక్స్ లో 100, ఐదో బాక్స్ లో 30, ఆరో బాక్స్ లో 5ని కలిపి మనం ఆన్సర్ కింద తీసుకోవాలి. ఇప్పుడు కూడికి ఏ విధంగా చేస్తాం? ఇది 6000, ఫస్ట్ బాక్స్ 6000, రెండో బాక్స్ 1800, మూడో బాక్స్ 300, నాలుగో బాక్స్ 100, ఐదో బాక్స్ 30, ఆరో బాక్స్ 5. ఈ మొత్తం అన్ని 6 బాక్స్ లో ఉన్న విలువల్ని మనం కూడికి చేసినట్టయితే 5, 3, 1 3 4, 4 8 12, 1 1 6 7 7 1 8 అంటే 8235 రావడం జరిగింది. 8235 రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ సమానంగా ఉంది. అంటే గుణకారం ఈ విధంగానైనా చేయొచ్చు, ఈ విధంగానైనా మనము చేయవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మూడవ ప్రాబ్లం ఏంటంటే, ఇందిరా బస్సు అంటే ఇంతకుముందు ఎక్స్ప్రెస్ బస్సు గురించి చర్చించాం, డీలక్స్ బస్సు గురించి చర్చించాం. ఇప్పుడు ఇందిరా ఏసీ బస్సుకి ఒక టికెట్ ధర 171 రూపాయలు. అయితే ఆ రోజు నాగేశ్వరరావు కౌంటర్ లో కూర్చుని ఉన్నాడు. అయితే టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అని అడిగితే, ఇందిరా బస్సు 36 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇందిరా బస్సుకి ఎంతమంది? 36 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారు. 36 మంది. అయితే ఇందిరా బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంచనా? అయితే ఇందిరా బస్సు ఒక టికెట్ ధర ఎంత? 171 రూపాయలు. ఎంతమంది ప్రయాణం చేశారు? 36 మంది ప్రయాణం చేశారు. అంటే 36 చేత గుణకారం చేయాలి. ఎలా చేస్తాం? ఫస్ట్ 6 చేత. 6 ఎక్కం 6, 6 7 42, 4, 6 1 6, 6 4 10 ఇంటూ
6 చేత గుణకారం అయింది. 3 చేత 3 ఎక్కం 3, 3 7 21, 2, 3 ఎక్కం 3, 3 2 5. కూడిక చేయాలి. 6 2 3 5 0 1 1 1 5 6. 6156 గుణకార పద్ధతి ద్వారా మనకి ఆన్సర్ ఆదాయం ఎంత వచ్చిందంటే ఇందిరా బస్సు టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం 6156 అని చెప్పవచ్చు. మరి ఇదే ప్రాబ్లం మనం ఇంకొక విధంగా ఏ విధంగా చేస్తాం? గుణకారం ఎంతమంది 171 రూపాయల టికెట్ ధర, ఇందిరా ఏసీ టికెట్ ధర 171. ఎంతమంది ప్రయాణం చేశారంటే 36 మంది ప్రయాణం చేశారు. అయితే ఈక్వల్ ఎంత అని తెలియాలంటే ఇది 3 అంకెల సంఖ్య కాబట్టి 3 అడ్డు వరుసలు గీయాలి. 2 3 3 అడ్డు వరుసలకి మనము ఈజీగా మనం రాయగలుగుతాం. ఇక్కడ 100 రాయాలి, ఇక్కడ 70 రాయాలి, ఇక్కడ 1 రాయాలి. ఎందుకు అలాగా? మరి ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి 2 నిలువు వరుసలు గీయాలి. గీసాము. అయితే ఈ 171ని విస్తరించినట్టయితే 171ని విస్తరించినట్టయితే 100 70 ప్లస్ 1 అంటే ఈ 100 ఫస్ట్ అడ్డు వరుస దగ్గర, రెండో అడ్డు వరుస దగ్గర 70, మూడో అడ్డు వరుస దగ్గర 1 రాస్తాం. మరి 36ని విస్తరించినట్టయితే 30 ప్లస్ 6 అంటే 3 10 30, 6 1 6 అంటే 30 అనేది ఈ నిలువు వరుస దగ్గర, 6 అనేది ఈ నిలువు వరుస దగ్గర రాయాలి. మరి ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 100ని 30 చేత గుణిస్తే వస్తుంది 100 × 30. మరి ఈ బాక్స్ లో ఏమొస్తుంది? 70 × 30, 70 × 30. మరి ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 1ని 30 చేత గుణించాలి. మరి ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 100ని 6 చేత గుణించాలి. ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 70ని 6 చేత గుణించాలి. ఈ బాక్స్ లో ఏమొస్తుంది? ఈ 1ని 6 చేత గుణించాలి. మరి 100 × 30 అన్నప్పుడు ఏం చేస్తాము? మనకి ఆన్సర్ ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, మొత్తం 3 సున్నాలు వేసేసి మిగిలిన అంకెలు ఏంటి? 3ను 1 మిగిలింది కాబట్టి 3 ఎక్కం 3 అలా గుణకారం చేయాలి. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి 2 సున్నాలు వేసి ఈ 3ని 7ని గుణిస్తే 3 7 21, 30 ఎక్కం 30, 100 600, 0 పెట్టి 6 7 42, ఒక 0 ఉంది కదా ఆల్రెడీ 0 పెట్టాను, 6 7 42, ఒక 6 6. ఇప్పుడు ఈ బాక్స్ లో 3000 వచ్చింది, ఈ బాక్స్ లో 2100 వచ్చింది, ఈ బాక్స్ లో 30 వచ్చింది, ఈ బాక్స్ లో 600 వచ్చింది, ఈ బాక్స్ లో 420 వచ్చింది, ఈ బాక్స్ లో 6 వచ్చింది. వీటన్నిటిని మనం కూడిక చేసినట్టయితే మనకి వచ్చే ఆన్సర్ 171 × 36 ఈక్వల్ టు 3000 ప్లస్ 2100 ప్లస్ 30 ప్లస్ 600 ప్లస్ 420 ప్లస్ 6 చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. మరి ఈ కూడిక ఎట్లా చేయాలి? 3000 2100 30 600 420 6. ఒకట్ల స్థానంలో 6 ఉంది, ఇక్కడ 2 3 5, 6 4 10, 10 1 11, 1 దశకం 1 3 4 4 2 6. ఈ విధంగా మనకి ఇక్కడ 6156 రావడం జరిగింది. 6156 రావడం జరిగింది. అయితే 6156 ఈ బాక్సుల పద్ధతి ఉపయోగించిన చేసిన ఈ విధంగా వచ్చింది, గుణకార పద్ధతి చేసినా సరే ఒకే విధంగా వచ్చింది. ఈ విధంగా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఇటువంటి భాగాహార పద్ధతి అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా పిల్లలు?